యాంకరింగ్ అంటే గుర్తుకొచ్చేది సుమా కనకాల గారు, కానీ కానీ అందమైన తెలుగింటి ఆడపిల్ల అంటే గుర్తుకొచ్చేది యాంకర్ విష్ణుప్రియ గారు. టీవీలో ఏ షో అయినా విష్ణుప్రియ ఉండాలి. ఈ వీడియో అన్నాక డిస్క్లైమర్ ఉండాలి. అక్క యాంకరింగ్ కన్నా ముందు ఏం చేసేదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసేది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంతేకాకుండా సినిమాస్లలో సైడ్ క్యారెక్టర్స్ చేసింది, అలాగే హీరోయిన్ లాగా కూడా నటించింది. కానీ అక్క చేతికి డబ్బొచ్చినట్టుగా అక్క జీవితానికి సక్సెస్ రాలేకపోయింది. ఇక చేసేదేం లేక కొన్ని రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంది. ఇక ఆ తర్వాత అదృష్ట దేవత తలుపు తట్టింది. ఇక మన విష్ణుప్రియాక పోవే పోరాలో అడుగు పెట్టింది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఆగండి, చూసిర్రు కదా, అక్క సింగిల్ గా రాలేదు, తోడుకు ఒక జంట పక్షిని తీసుకొచ్చుకుంది. ఏంటిది మాకేంటిది అంటున్నా, చూస్తావేంట్రా, ఏదో చెయ్యి. ఇది కథ కాదు. ఇక ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి తెలుసు అనుకుంటా అక్క సింగిల్ గా షో చేస్తే ఎలా ఉంటుందో అని. షోస్ అన్నాక గొర్రెబిడ్డ ఉండాలి కదా, సో అలా అని చెప్పి అక్క ఏ షోలు ఉంటే ఆ షోలో అక్కే పెద్ద గొర్రెబిడ్డ. ఆయన పెళ్లి పెట్టిన కూర్చుంటే అరటిగా లేదో అమ్మాయి ఏదో నాకు అర్థం కావట్లే. జనాలకి ఏమర్థమైద్దు. సరేలే, ఇక పోనీ తోటి యాక్టర్స్ కి యాంకర్స్ కి అనుకుంటారా? కాదు, అక్క షోకి వచ్చిన గెస్ట్లకి ఇంకా ఆడియన్స్ కి కూడా పెద్ద గొర్రెబిడ్డ. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, పొగిడేవాళ్ళు పొగడిని. ఐ డోంట్ కేర్. అన్ఫార్చునేట్లీ లో ఏదో మిగతా వర్డ్ ఏది మిస్ అయిపోయింది అక్క. ఎలా మిస్ అయిపోయింది? అలానే మిస్ అయిపోయింది. నీ బొందా. కానీ అక్క దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? అక్కని ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళ పైన కేసు పెడుతుంది, ఒక వీళ్ళ పైన తప్ప. రావే మరి అన్న నీ పైన కేసు పెడితే ఎలా అని మీరు అనొచ్చు. నాకేమైనా పర్వాలేదు, మీకు మాత్రం కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే తీరుతా ప్రతి వీకెండ్ కూడా. సో నా త్యాగానికి అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ అక్క ముక్కు పైన ఒక వెంచర వేయచ్చు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఒక్కోసారి అక్క ఏం మాట్లాడుతో అక్కకే తెలియదు. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ పక్కకు పెడితే ఒకప్పుడు అక్క ఏమన్నదో తెలుసా? ఎవరు రాసి పెట్టుకోండి, వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వే చెప్పినావు కదా అక్క బ్లేమ్ చేయండి అని. ఇప్పుడు నేను ట్రోల్ చేస్తున్నా అంతే, సింపుల్. ఇప్పుడు పెట్టాక కేసు పెట్టినా కూడా నేను వాదించుకుంటా. హాయ్, నేను అందంగా కనిపిస్తున్నా అంటే దానికి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. అవును, ఇది మాత్రం నిజమే. దాని తర్వాత నా అందాన్ని మెరుగుపరిచింది. థ్యాంక్ యూ మేకింగ్ మీ లుక్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. బ్యూటిఫుల్ గర్ల్స్ అనగానే ఎత్తుకుంటున్నారేంటి? అంటే నాకైతే రియాలిటీ తెలుసు, అందం అనేది మేము ఎత్తుక్కోవాల్సింది, మాకు దేవుడు ఇవ్వలేదని. ఇంతకు ముందు అందం చందం ఏమో అన్నావు. ఓహో, అదంతా ప్రమోషన్స్ కోసమా? అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోము అధ్యక్ష. మాకు ఎందుకురా, నీకు కోపం ఎక్కువరా.
సో ఎలాగో ప్రమోషన్స్ గురించి వచ్చింది కదా, ఇప్పుడు అక్క చేసిన ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే అదో పెద్ద చాట భారతం. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తనపై నమోదైన 2 FIRలను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. బేసిక్ గా ప్రమోషన్స్ అంటే ఎవరైనా 1-2 చేస్తారు కావచ్చు, కానీ అక్క మాత్రం ఎన్ని చేసిందో అక్కకే తెలియాలి. ఎందుకంటే అక్క దగ్గరనే కౌంట్ ఉంది. 1 2 లక్ష కోటే. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు గారు అక్క ఏం చెప్తుందో అని చెప్పండి అని అంటున్నావు కదా, ఇప్పుడు విను అక్క చెప్పేదంతా కూడా. సో మీ మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మనీ కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డావు. అంటే ఇప్పుడు నన్ను తిట్టుకోవచ్చు, కానీ చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ చేసినందుకు నన్ను తిట్టుకున్నారు. బట్ నేను అంటే సోది కావాలని బెట్టింగ్ చేస్తే అసలు డబ్బులు పోతాయని చాలా మందికి తెలుసు. అలా తెలిసినా మీరు వెళ్ళి చేస్తున్నారంటే ఇట్ ఈస్ యువర్ కాన్షియస్ డెసిషన్ అని. ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద ముక్కులు కూడా మొక్కుతారు. సో అక్కని చూస్తే తెలిసింది కదా, అక్క చాలా క్లారిటీగా ఉంది. మేము ఎన్నో చెప్తాం, కానీ మీరు వీళ్ళని అన్నింటినీ ఎలా నమ్ముతారు? మీకు ఆ మాత్రం కూడా తెలియదా? అక్క స్టోరీ ఇక్కడి వరకు ఒక ఎత్తు, కానీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చాక అక్క స్టోరీ ఇంకో ఎత్తు. నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళబోయే ముందు ఒప్పేసుకున్నావు నటనలో నీ తర్వాత ఎవడైనా. 7 కొండలు ఫ్లాష్ బ్యాక్ వేసుకోము ఒకసారి. లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అందుకే అక్క అనవసరపు స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. సీజన్ 8 కి వెళ్ళబోయే ముందు లాస్ట్ నా యమ్మీ మీల్. ఫైనల్ గా బిగ్ బాస్ లో గ్రాండ్ ఎంట్రీతో అడుగు పెట్టింది. బిగ్ బాస్ చూసే జనాలు ఏమనుకుంటారు, మీరు కొట్టుక చావండి, కానీ మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని అంటారు. ఏంట్రా ఇది, ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. కానీ అక్క హౌస్ లోపల ఉండి కూడా అదే అనుకుంది. అందుకని చెప్పేళ్ళాను, నాకు తెలుసుంటే ప్రాంక్ నేనెందుకు చెప్పుకోవాల్సి వస్తుంది, మీ అందరితో నేనెందుకు చెడవలసి వస్తుంది. అందరూ టిఫిన్లు చేశారా? అక్క మేజర్ క్వాలిఫికేషన్స్ ఎంతో తెలుసా? నవ్వడంలో PhD చేసింది. కరెక్ట్ బ్రౌన్ చూసుకో. అక్క అన్నం తినకనైనా బతుకుతుంది కావచ్చు, కానీ సీరియస్ విషయంలో మాత్రం నవ్వకుండా అస్సలు ఉండలేదు. ఇక గేమ్ విషయంకి వస్తే మాత్రం చాలా మంది కన్నా చాలా బెటర్ గా ఆడింది. కానీ 100% ఇవ్వలేకపోయింది. అది అవదమ్మా. మరి అక్కకి ఏమైనా కెపాసిటీ లేదా అని అంటే అట్లా కాదు, డైవర్ట్ చేసుకుంది కాన్సన్ట్రేషన్ అంతా కూడా. కదా నన్ను ప్రేమించచ్చు కదా. ఎవరి మీదకో ఇంకా నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మీకు పిల్లలంటే ఇష్టమా? చాలా. మీకెంతమంది పిల్లలు? ఏం కావాలి నీకు? ఏంది బ్రో? తన గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని శ్రీముఖ్ వచ్చినప్పుడు కూడా చాలా చెప్పింది. అబ్బా, ప్రతిసారి దీని ఏమిట్రా? కానీ అక్క మాత్రం ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. ఒక వ్యక్తిని ఇష్టపడడం తప్పు కాదు. నీ కెమెరాల ముందు అవును బై నాకు ఇష్టం
చెప్పడానికి చాలా కరేజ్ అండ్ గట్స్ కావాలి. ఇక అక్క తన గేమ్ ని తనే నాశనం చేసుకుంది అండ్ టాప్ 5 లో కనిపించకుండా పోయింది. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. అక్క మాత్రం పృథ్వీని చాలా జెన్యూన్ గా ఫ్రెండ్ అనుకుంది, కానీ పృథ్వీ మాత్రం అలా అనుకోలేడు అనుకుంటా. ఆన్సే గారు చూడాలి, ఆన్సే గారు పృథ్వీ బెస్ట్ BFF విష్ణు. ఈవెన్ హౌస్ నుండి బయటకు వచ్చినాక కూడా పృథ్వీని చాలా షోస్ లో గుర్తు చేసుకుంది. సరేలే కానీ ఇప్పుడైతే ఇది చూడండి. నేను బిగ్ బాస్ కి రాను, ₹1,00,00,000 ఇచ్చినా వెళ్ళను. గుర్తున్నాయా డైలాగులు? ఫోన్లే బ్రో వదిలిపెట్టు, ఎన్నో అంటాం, అవన్నీ జరుగుతాయేంటి? పృథ్వీ గురించి నేషన్ వాంట్స్ టు నో. సో నాకు పృథ్వీ అనే వ్యక్తి చాలా నచ్చాడు, బియాండ్ ఫ్రెండ్ నచ్చాడు. అది నీ ఇష్టం, దాంట్లో ఎవ్వరు ఇన్వాల్వ్ కాలేరు. కన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ మమ్మీకి ఐ టోల్డ్, వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది కదా నువ్వు నా కూతురులాగా. పెళ్ళైన తర్వాత ఎవరైనా వాళ్ళని కూతుర్లానే మా అక్క పెళ్లి వరకు ఆలోచించింది, కాకపోతే పృథ్వీ బయటకు వచ్చాక ఏమన్నాడో తెలిస్తే లో ఉన్నా నాకు లవ్ అవన్నీ సెట్ కాదు. ఫీల్ అయినట్టున్నారు. అక్క ఈ క్లిప్ చూడలేదు అనుకుంటా. ఆగండి ఇంకా అయిపోలేదు. అక్కని ఒక అతను ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఏం ఆన్సర్ ఇచ్చిందో చూస్తే మీరు షాక్ అయిపోతారు. కెమెరా లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఒక 1 hour కి లాక్ చేస్తే వాట్ ది ఫస్ట్ యాక్షన్? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి ఏం చేద్దామంటవా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. ఫైనల్ గా అక్క ఏం రియలైజ్ అయిందో తెలుసా? చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత ఒక్కటే సేమ్ ఉంటది, కళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. మనం ముక్కు పెరిగినట్టు కళ్ళు పెరగవు. అంతా మాట్లాడుకున్నాం, కానీ బిగ్ బాస్ హౌస్ లో అక్క రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకోలేము. సో మనం కూడా 22 లక్షలు సంపాదించాలంటే బిగ్ బాస్ కి రెమ్యూనరేషన్ వచ్చేసి నెలకి 22 లక్షల నుండి 25 లక్షలు ఎంకరేజ్ చేయాల్సిందని తెలిసి. ఎవరేమనుకున్నా, ఎంత బయట మాట్లాడుకున్నా, మీరిద్దరు ఎప్పుడు కలిసి హ్యాపీగా ఉండాలి. విష్ణుప్రియ గారి ఫ్యాన్ గా నేను కూడా శ్రీముఖి చెప్పిందే చెప్పాలనుకుంటున్నా. అక్క లోకులు కాకులు, మనం ఎలా సొసైటీలో మనల్ని ఎప్పుడు కొందరు ద్వేషిస్తూ కానీ ఏదో ఒకటి చెప్తూనే నెగిటివిటీ పెంచుతారు, కానీ మనం మాత్రం ఎప్పుడు మనసుకి తీసుకోవద్దు అక్క. బీ హ్యాపీ. ఫైనల్ గా ఒక్కటక్క, నీకు ఇంకెన్నో ఆపర్చునిటీస్ యాజ్ ఏ యాంకర్ గానే రావాలి. నేను మళ్ళీ మేము బిజీ యాంకర్ గా చూడాలి. సో విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ ఇంకా పృథ్వీ గారి ఫ్యాన్స్ కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. సాటర్డే రోజు మళ్ళీ కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ వాచ్. సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ సిరీస్ ని ఎంకరేజ్ చేయండి.